హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గవర్నమెంట్ జాబ్స్ ఇన్ఫో. కర్నూలు జిల్లా నుంచి నంద్యాల నుంచి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. దీంట్లో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సంబంధించి జాబ్స్ తీస్తున్నారు. ఇందులో ఎక్కువ 10th క్లాస్ క్వాలిఫికేషన్ మీదే ఉన్నాయి. ఈ అప్లికేషన్స్ 12వ తారీఖు నుంచి 19వ తారీఖు 5 గంటల వరకు తీసుకుంటారు. ఇవన్నీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగే. ఈ అప్లికేషన్స్ సబ్మిట్ చేయాల్సిన అడ్రస్ ఏంటంటే డిసిహెచ్ఎస్ ఆఫీస్ కర్నూలు, రీజనల్ ట్రైనింగ్ సెంటర్ ఫీమేల్, నియర్ డిఎంఎండ్హెచ్ఓ ఆఫీస్ కర్నూలు. బై పర్సన్ అయినా ఇవ్వచ్చు, లేకపోతే పోస్టల్ ద్వారా అయినా పంపించవచ్చు. బై పర్సన్ ఇస్తే గనక రిసీవింగ్ అథారిటీ మనకు ఒక అక్నాలెడ్జ్మెంట్ నంబర్ ఇస్తారు, అది ఫర్దర్ గా ఉపయోగపడుతుంది. ఇవన్నీ ఈ తీసుకున్న అప్లికేషన్స్ అన్నిని 1 year వరకు వ్యాలిడిటీ ఉంటుంది. ఒకవేళ ఈ టైంలో మనకి జాబ్ రాకపోయినా ఈ 1 year లో ఏ పోస్టులు తీసినా మనకు వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. మళ్ళీ నోటిఫికేషన్ అయితే ఇవ్వరు, దీంట్లోంచే తీస్తారు. ఇందులో తీయబోయే పోస్టులు ఏంటంటే 4 రకాల పోస్టులు, మొత్తం 19 పోస్టులు ఉన్నాయి. ల్యాబ్ టెక్నీషియన్ ఒక పోస్ట్ ఉంది, కాంట్రాక్ట్ బేసిస్ మీద 32,670 సాలరీ. థియేటర్ అసిస్టెంట్ 4 పోస్టులు ఉన్నాయి, ఇది అవుట్ సోర్సింగ్, 15,000 సాలరీ. జనరల్ డ్యూటీ అటెండెంట్ 10 పోస్టులు ఉన్నాయి, అవుట్ సోర్సింగ్, ఇది 15,000 సాలరీ. పోస్ట్ మార్టం అసిస్టెంట్ 4 పోస్టులు ఉన్నాయి, అవుట్ సోర్సింగ్, ఇది 15,000 సాలరీ. ఇది 19వ తారీఖు 5 గంటల లోపు ఇవ్వాలి. ఫుల్ నోటిఫికేషన్ అది చూసుకోవాలి అంటే గనక www.karnulu.ap.gov.in లో కానీ www.nandyala.ap.gov.in కానీ వెబ్సైట్ ఓపెన్ చేస్తే మనకు తెలుస్తుంది. ఈ వెబ్సైట్ అడ్రస్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఈ రిజర్వేషన్ లోకల్, నాన్ లోకల్ బట్టి ఉంటుంది. తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చి ల్యాబ్ టెక్నీషియన్ కి వచ్చి ఇంటర్ పాస్ అవ్వాలి. ఇంటర్ వొకేషనల్ కోర్స్ చేస్తే గనక 1 year గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ప్రైవేట్ హాస్పిటల్ కానీ సర్వీస్ చేసినట్టు, అప్రెంటిషిప్ చేసినట్టు సర్వీస్ సర్టిఫికెట్ ఒకటి ఉండాలి. జనరల్ డ్యూటీ అటెండెంట్ 10th క్లాస్ పాస్ అయితే చాలు. పోస్ట్ మార్టం అటెండెంట్ కూడా 10th క్లాస్ చాలు. థియేటర్ అసిస్టెంట్ కి 10th క్లాస్ సరిపోతుంది. ఏజ్ వచ్చి 42 years అనమాట. ఏజ్ రిలాక్సేషన్ క్యాస్ట్ ని బట్టి ఇచ్చారు. ఎస్టీ, ఎస్సీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ కి 3 years ఉంది. ఈ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అట్లా ఎవరైనా ఉంటే గనక వాళ్ళకి 10 years ఇచ్చారు. 42 అప్పర్ ఏజ్ 42 కాబట్టి ఇవి 10 years యాడ్ చేసుకున్నా 52 మాక్సిమం అనమాట. ఈ అప్లికేషన్స్ కి ఫీ పే చేయాలి. ఏ అడ్రస్ కి పే చేయాలంటే యూపీఐ ట్రాన్స్ఫర్ కానీ ఆర్టీజీఎస్ అనేది మనం బ్యాంక్ లో చేసుకోవచ్చు. నెఫ్ట్ టు ద అకౌంట్ నంబర్ ఇచ్చారు, ఐఎఫ్ఎస్సి కోడ్, ఏ బ్యాంక్ నేము, బ్యాంక్ స్ట్రీట్, నంద్యాల, దీని మీద చేయాలన్నమాట. చేసిన తర్వాత మనం రిసిప్ట్ అయితే మన దగ్గర పెట్టుకోవాలి, ఎందుకంటే దీని డీటెయిల్స్ అప్లికేషన్ లో ఒక కాలం ఉంటుంది, దీని డీటెయిల్స్ అన్ని ఆ కాలంలో ఎంటర్ చేయాలి. ఫర్దర్ గా ఒకవేళ ఏదైనా రిమార్క్స్ పెట్టినా మన దగ్గర ప్రూఫ్ ఉంటే మనం చెప్పడానికి ఉంటుంది. ఓసీ క్యాండిడేట్స్ కి వచ్చి అంటే ఓపెన్ కేటగిరీ వాళ్ళకి 500 ఫీజు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 300, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి అవసరం లేదు, ఫీజు ఏం పే చేయక్కర్లేదు. తర్వాత మనకు 10th క్లాస్ క్వాలిఫికేషన్ మీద 3 రకాల పోస్టులు ఉన్నాయి కాబట్టి మూడిట్లకి అప్లై చేసుకోవచ్చు. మూడిట్లకి సెపరేట్ గా ఫీజు పే చేయాలన్నమాట. ఒక్కొక్క దానికి ఓపెన్ కేటగిరీ అయితే 1,500 పే చేయాలి. విడివిడిగా పే చేసి విడివిడిగా నంబర్ వేయాలి. మెథడ్ ఆఫ్ సెలక్షన్ వచ్చి 100 మార్క్స్ ఉంటుంది. 75% ఏమో మన అకాడమిక్ ఇయర్ మార్క్స్ అనమాట. ఇప్పుడు 10th క్లాస్ లో మనకు వచ్చిన మార్క్స్ ని 100 కి క్యాల్కులేట్ చేస్తే మనకు పర్సంటేజ్ వస్తుంది. యాక్చువల్ గా ఇక్కడ ఏం చేస్తారంటే 75కే వేస్తారు. తర్వాత 10 మార్క్స్ వచ్చి ఇయర్ ఆఫ్ పాసింగ్ నుంచి మనం పాస్ అయ్యి ఎన్ని ఇయర్స్ అయింది అప్ టు 10 మార్క్స్ అయితే ఇస్తారు, 10 years వరకు. ఇంకో 15 మార్క్స్ వచ్చి సర్వీస్ మార్క్స్ అన్నమాట. కోవిడ్ వాళ్ళకి, నాన్ కోవిడ్ వాళ్ళకి సెపరేట్ గా ఇచ్చారు. నార్మల్ గా జాయిన్ అయ్యి వర్క్ చేసే వాళ్ళకి అర్బన్ ఏరియాకి వచ్చి 6 months కి 1 mark, రూరల్ ఏరియాకి వచ్చి 6 months కి 2 marks, ట్రైబల్ ఏరియాలో వర్క్ చేస్తే 2.5 marks 6 months కి. అదే కోవిడ్ టైంలో వర్క్ చేసిన వాళ్ళకి 6 months కి 5 marks,
1 ఇయర్‌కి 10 మార్క్స్, 1½ ఇయర్‌కి 15 మార్క్స్ ఉంటాయి. మనం ఇవి సర్వీస్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. ప్లస్ అపాయింట్‌మెంట్ ఆర్డర్ కూడా సబ్మిట్ చేయాలి. మెయిన్‌లీ కోవిడ్‌లో వర్క్ చేసిన వాళ్ళకి బ్యాంక్ స్టేట్‌మెంట్ కూడా ఖచ్చితంగా అడుగుతారు. ఆ టైంలో మనకి సాలరీ పడినట్టు ఆ బ్యాంక్ స్టేట్‌మెంట్ ప్రూఫ్స్ అయితే చూపిచ్చాలి. దాని గురించి ఇక్కడ టెన్యూర్ ఆఫ్ ఇది 1 ఇయర్ వరకు ఉంటుంది. 1 ఇయర్ తర్వాత రెన్యువల్ చేస్తారనమాట. ఇక మనం సబ్మిట్ చేయాల్సిన సర్టిఫికేట్స్ అన్ని సెల్ఫ్ అటెస్టెడే. గెజిటెడ్ ఆఫర్‌తో సైన్ ఏమీ అవసరం లేదు. ఎస్ఎస్‌సి ఇప్పుడు ఎస్ఎస్‌సి దానికి పెట్టుకుంటే ఎస్ఎస్‌సి క్వాలిఫికేషన్ మీద పెట్టుకుంటే 10th క్లాస్ సర్టిఫికేట్, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ల్యాబ్ టెక్నీషియన్ ఉన్నారు కదా వాళ్ళకైతే డిఎంఎల్టీ కానీ బిఎస్సీ ఎంఎల్టీ కానీ సర్టిఫికేట్ పెడతావు. తర్వాత క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ప్రూఫ్ ఆఫ్ అపియరింగ్ ఫ్రంట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ వేర్ ఎవర్ ఈజ్ అప్లికబుల్. మనం ఏ పోస్ట్ పెడతామో దానికి సంబంధించి అనమాట. మార్క్స్ మేము పెడతాము. తర్వాత పారామెడికల్ దాంట్లో రిజిస్టర్ అయినట్టు పెట్టాలి. అప్ టు డేట్ రెన్యువల్స్ ఉండాలి. స్టడీ సర్టిఫికేట్స్ వచ్చి 4th నుంచి 10th వరకు స్టడీ సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ పెట్టాలి. ఒకవేళ కొంతమంది ప్రైవేట్గా చదివిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు రెసిడెన్స్ సర్టిఫికేట్ పెట్టాల్సి వస్తుంది. అది అప్లికేషన్ ఫామ్లో ఉంటుంది, నేను చెప్తాను. తర్వాత ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అయితే కనుక ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఉంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ పెట్టాలి ఓసీ వాళ్ళు. తర్వాత ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఉంటే సదరన్ సర్టిఫికేట్ పెట్టాలి. ఒకవేళ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటే కనుక ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళు వర్క్ చేసినట్టు ఆ సర్వీస్ సర్టిఫికేట్ పెట్టాలి. ఇవన్నీ విజిబుల్ గా ఉండాలి. బ్లర్డ్ గా అట్లా ఏమి ఉండకూడదు. నీట్ గా రాయాలన్నమాట. ఇవన్నీ ఇంపార్టెంట్ క్యాండిడేట్స్ అంటే ఒకవేళ మనకు క్వాలిఫై అయితే గనక హెడ్ క్వార్టర్ లో ఉండాల్సి వస్తుంది. తర్వాత ఈ మధ్యలో మనల్ని టెంపరీ బేసిస్ మీద కాబట్టి మనం ఏమన్నా వర్క్ చేయకపోయినా ఏదైనా ప్రాబ్లం వస్తే తీసేసే రైట్ వాళ్ళకు ఉంటుంది. ఫుల్ అఫీషియల్ వెబ్సైట్ www.karnoolu.ap.gov.in కానీ నంద్యాల.ap.gov.in కానీ మొత్తం చెక్ చేసుకోవచ్చు. ఇది మొత్తం కావాలి అంటే డిపార్ట్మెంట్ మనం పెట్టిన సర్టిఫికేట్స్ ఏమన్నా ఫేక్ అని మనం సర్వీస్ సర్టిఫికేట్ పెట్టినా అపాయింట్మెంట్ ఆర్డర్ పెట్టినా మన సర్టిఫికేట్స్ కూడా వాళ్ళు జెన్యూనిటీ చెక్ చేస్తారు. ఒకవేళ ఫేక్ అని కన్ఫర్మ్ అయితే గనక క్రిమినల్ కేసు వేస్తారు. ప్లస్ ఇంకొక 5 years వరకు మనం గవర్నమెంట్ కి సంబంధించి ఏ పోస్టులకి అప్లై చేసుకోవడానికి ఉండదు. ఈ అప్లికేషన్ ఫామ్ వచ్చి ఇది అప్లికేషన్ ఫామ్. మనం ఏ పోస్ట్ కి పెడుతున్నాము అనేది నేమ్ ఆఫ్ ది పోస్ట్ అనమాట. ఒకవేళ మనం 3 పోస్టులకి పెట్టాలి అనుకుంటే 10th క్లాస్ బేసిస్ మీద ఉన్న 3 పోస్టులకి పెట్టాలనుకుంటే 3 విడివిడిగా అప్లికేషన్స్ ఇవ్వాలి. 3 విడివిడిగా అమౌంట్ పే చేయాలి. తర్వాత ఇది ఆఫీస్ వాళ్ళు ఫిల్ చేస్తారు నెంబర్. ఇక్కడ ఫోటో అంటించాలి. నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, జెండరు, ఫాదర్స్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, సోషల్ స్టేటస్, ఎక్స్ సర్వీస్ మెన్ ఆర్ నాట్, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఆర్ నాట్, వెదర్ సర్వీస్ మనకి ఇన్ సర్వీస్ ఉందా లేదా, తర్వాత మొబైల్ నెంబరు. ఇక్కడ ఇచ్చారు చూడండి 10వ కాలము బ్యాంక్ రిసిప్ట్. మనం ఏ బ్యాంక్ లో పే చేసాం, బ్రాంచ్ ఏంటి, డేట్ ఇవన్నీ వేయాలన్నమాట. అది కూడా మనం అటాచ్ చేయాలి. అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్, ఈమెయిల్ ఐడి. ఇవి మా మార్క్స్ క్వాలిఫికేషన్స్ అనమాట. మనం దేనికోసం పెట్టుకుంటున్నాము. ఒకవేళ 10th క్లాస్ బేసిస్ అయితే 10th క్లాస్ మాక్సిమం మార్క్స్ 600 కదా. అప్డేట్ మార్క్స్ ఎన్ని, తర్వాత ఏ ఇయర్ లో పాస్ అయ్యాము, వెదర్ రిజిస్టర్డ్ ఇన్ రెస్పెక్టివ్ కౌన్సిల్ అంటే మనకి రాదు. ల్యాబ్ టెక్నీషియన్ వాళ్ళకి వస్తుంది. పారామెడికల్ దాంట్లో రిజిస్టర్ అయి ఉండాలి. ఇది సర్వీస్ అనమాట. మనం ఎక్కడ వర్క్ చేసాము, నేమ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్, కాంట్రాక్ట్ లోనా అవుట్సోర్సింగ్ లోనా, ఇది ట్రైబల్ రూరల్ అర్బన్ అనేది COVID-19 అనేది మెన్షన్ చేయాలి. దాన్ని బట్టి ఇక్కడ మార్క్స్ ఉంటాయి. కాబట్టి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చేసాము, డేట్, సర్వీస్ సర్టిఫికేట్ 10th క్లాస్ చేస్తున్నామా లేదా అనేది టిక్ పెట్టాలి. ఎస్ఆర్నో. 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ ఎక్కడెక్కడ చదివామనేది ఇక్కడ రాయాలన్నమాట. ఏ డిస్ట్రిక్ట్ లో చదివామని ఇక్కడ సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలి. ఒకవేళ మనం ప్రైవేట్ గా 10th కడితే గనక రెసిడెన్స్ సర్టిఫికేట్స్ అయితే సబ్మిట్ చేయాలి. ఇది COVID-19 వాళ్ళకి విడిగా ఇన్ సర్వీస్ లో ఉన్న వాళ్ళు ఉంటారు కదా, అవుట్ సోర్సింగ్ లో చేసిన వాళ్ళు COVID-19 కానీ నాన్ కోవిడ్ లో కానీ వాళ్ళు ఈ సర్వీస్ సర్టిఫికేట్ ని, ఈ ఫామ్ లో సర్టిఫికేట్ ని డౌన్లోడ్ చేసుకుని ప్రింట్అవుట్ తీసుకుని దీని మీదే సైన్ పెట్టించుకుని డేట్ లైవ్ వేయించుకుని సైన్ పెట్టించుకోవాలి. ఇది మనం అక్నాలెడ్జ్మెంట్ అనమాట. మన పేరు,
The checklist should be submitted in 2 copies, 1 copy with రిటర్న్ టు ద అప్లికెంట్ యాజ్ అక్నాలజ్మెంట్. ఇది అక్నాలజ్మెంట్ అనేది 2 కాపీస్ లో రాయాలి. ఒకటి మనకి ఇస్తారు, ఒకటి ఆఫీస్ వాళ్ళు తీసుకుంటారు, మన అప్లికేషన్ కి అటాచ్ చేస్తారు. మనకి ఇచ్చేది ఏంటంటే దాని నంబరు, తర్వాత మనం ఏమైనా సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తామని ప్రూఫ్ అని ఉంటుంది కదా, దాని మీద వాళ్ళు సైన్ చేసి ఇస్తారు. ఇన్ కేసు రిమార్క్స్ లో వాళ్ళు ఏమన్నా పెడితే మేము ఆల్రెడీ సబ్మిట్ చేస్తామని చూపించడానికి ఉంటుంది, మన అప్లికేషన్ మిస్ అవ్వకుండా ఉంటుంది అనమాట. నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, ఏ దేనికి అప్లై చేసాము, అప్లైడ్ ఫర్ ద పోస్ట్, ఇది ఆఫీస్ వాళ్ళు పైది ఇస్తారు. బ్యాంక్ రిసిప్ట్ నెంబర్ ఉంటుంది కదా, అమౌంట్ పే చేసాం కదా, అది మొబైల్ నెంబరు, అప్లికేషన్ ఫామ్ ఎస్ఆర్నో, ఎస్ఎస్సి 10th క్లాస్ సర్టిఫికేట్ ఎస్ఆర్నో, ప్రూఫ్ ఆఫ్ అపీరింగ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ వేరెవర్ అని డిఎంఎల్టీ వాళ్ళకి వస్తుంది, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ పాస్ సర్టిఫికెట్, తర్వాత మార్క్స్ మేమో, పారామెడికల్ రిజిస్ట్రేషన్ అయ్యి ఉంది కదా, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, క్లినికల్ ట్రైనింగ్ అంటే వాళ్ళు 1 year అప్రెంటిస్షిప్ అడిగారు, ఆ సర్టిఫికెట్, క్యాస్ట్ సర్టిఫికెట్, ఒకవేళ వాళ్ళు ఓసీ ఈడబ్ల్యూఎస్ అంటే కనుక ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్, అది రీసెంట్ ఇయర్ దై ఉండాలి. తర్వాత స్టడీ సర్టిఫికెట్స్, తర్వాత సర్వీస్ సర్టిఫికెట్, సర్టిఫికెట్ ఆఫ్ సదరం, ఒకవేళ సదరం సర్టిఫికెట్ పెట్టుకుంటే అది, ఇంకేదైనా సర్టిఫికెట్స్ ఏమన్నా ఉంటే ఇక్కడ అటాచ్ చేస్తాము. ఇది అక్నాలజ్మెంట్, వాళ్ళు అప్లికేషన్ తీసుకున్న డేట్ వేసి ఇక్కడ సైన్ చేసి ఇస్తారు. ఇది మన డిక్లరేషన్ అనమాట. డిక్లరేషన్ వేసి ఇందులో ఏదన్నా తప్పు ఏవి ఫేక్ పెట్టలేదు, అన్ని కరెక్ట్ గానే పెట్టాను, ఏదైనా మిస్టేక్ ఉంటే అది నాది రెస్పాన్సిబిలిటీ అని సైన్ చేసి ఇస్తున్నట్టు. ఆల్ ది బెస్ట్.